హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో అర్థమై ఉంటుంది కదా, అదే యమ్మీ అండ్ స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. గరం మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. అవే యాలకులు, చెక్క, లవంగం, జాపత్రి. వీటిని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఒక టూ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని హీట్ చేసిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లైక్ వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకునేసేద్దాం. నెక్స్ట్ ఈ ఆనియన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యారినేషన్ ప్రాసెస్లో ఆనియన్స్ కూడా యూజ్ చేస్తాము. మ్యారినేషన్కి 80% ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, పుదీనా, తర్వాత మనం ఫైన్ పౌడర్ చేసుకున్న మసాలా, 2 స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్, నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, ఇందులో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అండ్ కొంచెం లెమన్, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకుంటాము. ముందుగానే మిక్స్ చేసుకుంటే మనకి మసాలా మొత్తం బాగా కలిసిపోతుంది. ఈ మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం ఒక 1 కప్ ఆఫ్ పెరుగు, కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, లైక్ వీడియోలో చూపిస్తున్నట్టు. సో దట్ మనం చికెన్ వేసుకున్నాక మనకి ఈజీ అవుతుంది. సో మిక్స్ చేసుకున్న మ్యారినేషన్ ప్రాసెస్ని మొత్తం పక్కన ఒక 1 అవర్ పక్కన పెట్టుకునేస్తే బాగా ఊరుతుంది. నెక్స్ట్ వచ్చి స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో చెక్క, లవంగం, షాజీరా, కొంచెం ఆయిల్, వీటిని వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని ఇంకాసేపు ఒక హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ బాయిల్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన రైస్ని తీసుకొని వాటర్ లేకుండా పక్కన తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, దానిపైనే ఈ హాఫ్ బాయిల్ రైస్ని కొంచెంగా లేయర్గా వేసుకోవాలి. రైస్ బ్రేక్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. లేయర్గా వేసుకున్న తర్వాత కొంచెం కలర్ వాటర్ని పైన స్ప్రింకిల్ చేసి పెట్టుకోవాలి. అలానే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి, మీ దగ్గర అల్యూమినియం పేపర్ ఉంటే అల్యూమినియం పేపర్తో కవర్ చేసి పెట్టుకునేసేయండి. లేదు అంటే గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లేట్ పెట్టేసి గోధుమ పిండిని మొత్తం చుట్టూ ప్లేట్కి గిన్నెకి కవర్ అయ్యేలాగా గోధుమ పిండిని కవర్ చేసి పెట్టుకునేసారి. మేము ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ని యూజ్ చేసాము. ఇప్పుడు దీనిపైన ఒక వెయిట్ పెట్టేసి ఒక 15 to 20 minutes సిమ్లోనే కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో యమ్మీ అండ్ స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. కాసేపు కుక్ అయిన వెంటనే తీసేయకండి, కాసేపు పక్కన పెట్టి తర్వాత ఓపెన్ చేయండి, సో దట్ మీకు ఆవిరి అంతా పోతుంది. అండ్ దట్స్ ఇట్, యమ్మీ అండ్ స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే మీరు కుక్ చేసి ఎలా ఉందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, comment, share and subscribe to our channel.